సో మెనిస్కస్ టేర్ ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో మెనిస్కస్ టేర్ ట్రీట్మెంట్ అనేది వెరీ కాంప్లెక్స్ థింగ్ అండి. అంటే టేర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయాలా లేదా అనేది మోస్ట్ కామన్గా డిపెండ్స్ ఆన్ ఏజ్ అలాగే మెనిస్కస్ అనేది లోపల ఎంత డీజనరేట్ అయ్యింది, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. సో మెనిస్కస్ ట్రీట్మెంట్స్లో రెండు మోస్ట్ కామన్ మెనిస్కెక్టమీ, అంటే ఎక్కడి వరకు అయితే మెనిస్కస్ తెగిందో అది కట్ చేసి తీసేయటం. ఇంకొకటి మెనిస్కస్ రిపేర్, అంటే ఎక్కడైతే కట్ అయిందో దాన్ని మేము సూచర్స్ వేసి రిపేర్ చేయటం. మెనిస్కెక్టమీ ఎప్పుడు చేయాలి, మెనిస్కస్ రిపేర్ అనేది ఎప్పుడు చేయాలి? సో సపోజ్ ఒక యంగ్ ఇండివిజువల్ 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అనుకుందాం, 40 ఇయర్స్ వరకు యంగ్ ఇండివిజువల్ నార్మల్ అథ్లెటిక్ యాక్టివిటీస్, నార్మల్ డైలీ డే టు డే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ ఆయన వాకింగ్ అని అవన్నీ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఏదో ఒక చిన్న ఇంజురీ అయ్యి లోపల మెనిస్కస్ టేర్ అయిందండి. సో మెనిస్కస్ టేర్ అయినప్పుడు ఇలాంటి యాక్టివ్ ఇండివిజువల్స్ ప్లస్ నీ జాయింట్లో ఏ ప్రాబ్లము లేని ఇండివిజువల్స్కి టేర్ అయిన మెనిస్కస్ని రిపేర్ చేయటం అనేది వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్. సో ఈ యంగ్ ఇండివిజువల్స్లో టేర్ అయిన మెనిస్కస్ని రిపేర్ చేయకుండా మెనిస్కెక్టమీ అంటే కట్ చేసి తీసేసామనుకోండి, కట్ చేసి తీసేస్తే మీకు ఇందాక చెప్పాను కాంటాక్ట్ ఫోర్సెస్ అంటే లోడ్ షేరింగ్, అంటే మెనిస్కస్ ఒక్క పాయింట్లో పడాల్సిన వెయిట్ని ఈక్వల్గా నీ జాయింట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో అలాంటి మెనిస్కస్ని మనం డ్యామేజ్ అయింది కదా అని కట్ చేసి తీసేస్తే ఆ బోన్ టు బోన్ కాంటాక్ట్ అని పెరిగి మోకాళ్ళు అరిగిపోవటం అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి. సో మెనిస్కస్ ఎంత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుదిరినంత వరకు మెనిస్కెక్టమీ అనేది ప్రివెంట్ చేసి మెనిస్కస్ని సేవ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి మెనిస్కెక్టమీ. సో మెనిస్కెక్టమీ ఎవరిలో చేస్తాం? సపోజ్ ఇందాక డీజనరేటివ్ మెనిస్కస్ టేర్ అని చెప్పాను. సో ఆ డీజనరేటివ్ మెనిస్కస్ టేర్లో విత్ ఏజ్ ఏదైనా మెనిస్కస్ డ్యామేజ్ జరిగి మెనిస్కస్ టేర్ జరిగాయి అనుకున్నప్పుడు ఆ టేర్ అయిన మెనిస్కస్ ఏమవుతుందంటే మన నీ జాయింట్ లోపల ఫ్రీగా మూవ్ అవుతా ఆ పెయిన్ క్రియేట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. రిపేర్ చేయడానికి డీజనరేటివ్ మెనిస్కస్ రిపేర్ చేయడానికి కుదరదు, అండ్ ఆ ఫ్రీ టేర్ అయిన మెనిస్కస్ నీ జాయింట్ లోపల పెయిన్ కాజ్ చేస్తుంది అన్నప్పుడు ఆ మెనిస్కస్ ఏదైతే టేర్ అయిందో దాన్ని కట్ చేసి రిమూవ్ చేసేస్తాం. సో దీన్ని మెనిస్కెక్టమీ అనేది మోస్ట్ కామన్గా డీజనరేటివ్ టేర్స్లో, పెయిన్ఫుల్ డీజనరేటివ్ టేర్స్లో, అలాగే కొన్నిసార్లు యంగ్ పేషెంట్స్లో కూడా మెనిస్కస్ పెద్ద మెనిస్కస్ టేర్స్ అయ్యి అవి రిపేర్ చేయడానికి కుదరని టైమ్స్లో మెనిస్కెక్టమీ అనేది చేస్తాం. సెకండ్ నేను చెప్పింది చాలా రేర్గా చేస్తామండి మెనిస్కెక్టమీ యంగ్ ఇండివిజువల్స్లో. సో ఇప్పుడు మెనిస్కస్ రిపేర్లో ఇంకొకటి మోస్ట్ కామన్గా అందరూ తెలుసుకోవాల్సింది, మనకి ఏసీఎల్ కానీ పీసీఎల్ లిగమెంట్స్ లాగా మెనిస్కస్ రిపేర్ అలా ట్రామా జరిగిన 2 monthsకో 3 monthsకో దాని తర్వాత చేయించుకోవచ్చు అని పోస్ట్పోన్ చేయడానికి లేదండి. మెనిస్కస్ టేర్ మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఎంత త్వరగా కుదిరితే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ సర్జరీకి వెళ్ళటం అనేది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే టేర్ అయిన మెనిస్కస్ మీద కంటిన్యూస్గా ప్రెషర్ పడుతూ ఉంటే ఆ టేర్ అనేది పెద్దగా పెరుగుతూ ఉంటుంది, ఆ టోటల్ మెనిస్కస్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంది. అలానే కంటిన్యూ అయితే మోస్ట్ ఒక 2-3 months తర్వాత చిన్న టేర్లా మనం ఐడెంటిఫై చేసిన మెనిస్కస్ కాస్త టోటల్ మెనిస్కస్ మొత్తం డ్యామేజ్ అయ్యి రిపేర్ చేసే కండిషన్లో లేకుండా అయిపోతుందండి. సో మెనిస్కస్ ఇంజరీ ఉన్నప్పుడు వేరే ఇంజరీస్లా కాకుండా అది మనం డయాగ్నోస్ చేసిన తర్వాత యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మెనిస్కస్ రిపేర్ చేయటం అనేది మనం ది బెస్ట్ థింగ్ అండి. దాన్ని మనం మెనిస్కసే కదా తర్వాత చేయించుకుందాము అని మీరు కనుక దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటే తర్వాత సర్జరీలో మెనిస్కస్ రిపేర్ చేయడానికి కుదరదు. మెనిస్కస్ లేకపోవటం వల్ల వితిన్ ఫ్యూ ఇయర్స్లో నీ జాయింట్ అనేది అరిగిపోవటం కూడా స్టార్ట్ అవుతుందండి. సో మెనిస్కస్ ఇంజరీస్ అనేది వెరీ కాంప్లెక్స్ ఇంజరీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇంజరీస్. అలాగే టైం డిపెండెంట్ సర్జరీ అనేది చేయాలండి. ఎక్కువ టైం తీసుకొని తర్వాత చేయించుకోవచ్చు అని మెనిస్కస్ ఇంజరీస్ని ఎప్పుడు వదిలేయకూడదు.
meniscus injury should be treated as fast as possible. Thank you.